వ్యాపారస్తులు కానీ బాగా చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడేటువంటి వారు కానీ, మరి ఎంత సంపాదించినా మాకేమీ దొరకలేదు అనేటువంటి వారికి ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ మాటలను మొదటి నుండి చివరి వరకు వినండి. దీని గురించి మీ అభిప్రాయాలు కామెంట్లో మాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా ప్రభు పేరట కోరుకుంటున్నాను. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, ఎంత ప్రయాసపడినా మాకేం దొరకలేదు, ఆశించుచున్నాం కానీ దొరకడం లేదు, ఏమి నిశ్చయించుకుంటున్నా వాటిని చేయలేకపోతున్నాం అని బాధపడేవారు అనేకులు ఉన్నారు. అలాంటి వారికి గొప్ప శుభవార్త ఏమిటంటే, ప్రభు ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మలను దర్శిస్తున్నాడు. వాక్యాన్ని స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు వినండి. దేవుడు దీని ద్వారా మీ జీవితాల్లో గొప్ప కార్యం, అద్భుతాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకోసం అంటే, దేవుని వాక్యం గుడ్డి వారికి త్రోవ చూపించేది, చీకట్లో ఉన్న వారికి వెలుగును, బలహీనంగా ఉన్న నిన్ను బలపరచడానికి, ధైర్యం చెడిపోయిన నిన్ను ధైర్యపరచడానికి, కృంగిపోయిన నిన్ను పైకి లేవనెత్తేది ఏదంటే దేవుని మాట. కనుక దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఒక పాట పాడుకుందాం. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయలోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింప. ప్రభుకు స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. దయచేసి వీడియోను ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలో జన సమూహం దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుతున్నారు. జన సమూహము వాక్యం వినేదానికి వచ్చారు. ఈరోజు నీ పరిస్థితులు మారాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట అనేది క్రీస్తును గూర్చిన మాట వలన. ఇక్కడ యేసు గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచాడు. అక్కడ ఆ సరస్సు తీరాన 2 దోణెలు చూశాడు. ఈ వీడియో చూసే ప్రభువు కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు. వాక్యం వింటుండగానే ప్రభువు నిన్ను చూస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుక్కుంటూ ఉన్నారు. వారిని చూస్తున్నాడు. రెండవదిగా రాయబడిన వాక్యము ఏమిటంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటాడు. చూడండి, అక్కడ సీమోను ప్రభు చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ దోణిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. వారు యేసు దగ్గరకు రాక మునుపుగానే, యేసుని అడగక మునుపుగానే, యేసు దగ్గరికి చేరక ముందుగానే వాళ్ళ అక్కరలన్నీ ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. వాళ్ళకి ఏం కావాలని తెలిసిన వాడుగా ఉన్నాడు. వారి ఆంతర్యమును ఎరిగినటువంటి వాడుగా, వాళ్ళ హృదయంలోని ఆలోచనలు, వారి పరిస్థితిని ఎరిగిన వాడుగా యేసు ఉన్నాడు. దయచేసి ఈ వీడియో చూసే నిన్ను కూడా ప్రభువు ఎరిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. రెండవదిగా యేసు అక్కడ ఆ దోణిలో నుండి సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహాలకు బోధిస్తూ ఉన్నాడు. అక్కడ యేసు సీమోను ఆ దోణి దగ్గరికి వచ్చి ఆ సీమోనుని అడిగి దోణిలోను కూర్చొని
అక్కడ జన సమూహాలకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయాలు బోధిస్తున్నాడు అంటే బైబిల్ అంటుంది, అక్కడ సీమోనుకు మరుగ్గా ఉండే విషయాన్ని, రహస్యంగా ఉండేదాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. సీమోను దేని గురించి చీకట్లో మాట్లాడుకుంటున్నాడో, గదులు యందు చెవిలో చెప్పుకుంటున్నాడో ఆ విషయాలను అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఈ వాక్యం వినే మనం కూడా నీ పరిస్థితిని కూడా ఈ వీడియో ద్వారా నీకు మరుగ్గా, లోకం పుట్టింది మొదలుకొని మరుగ్గా ఉన్న విషయాన్ని దేవుడు బయలుపరుస్తున్నావు. నువ్వు దేని గురించి మాట్లాడుకుంటున్నావో, దేని గురించి నీ ఇంట్లో చెవుల్లో చెప్పుకుంటున్నావో, ఆలోచన చేస్తున్నావో, తలంచుకుంటున్నావో, చింతిస్తున్నావో ఆ విషయాలు దేవుడు వెలుగులో వినిపిస్తూ ఉన్నాడు. దయచేసి ఈ వీడియో చూసే నీవు వారు సీమోను ఆంతర్యాన్ని ఎరిగినట్లుగా నీ పరిస్థితులు కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అందువల్లనే సీమోనుతో అంటాడు, బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టేదానికి వలలేయి అన్నాడు. చూడండి, అతను అడక్క మునుపుగానే అతనుకు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఏమి దొరకలేదనే విషయము యేసుకు తెలుసు. అతను ఎంత ప్రయాసపడినా తనకేమి దొరకదు. ఈరోజు ఈ వాక్యం చూసి ప్రభువు కూడా నువ్వు ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నావేమో. ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ వ్యాపారంలో కానీ, పనిలో కానీ అప్పులు తీరక, ఎంత చదివిన ఉద్యోగాలు రాక, అప్పులు తీరక, ఎంత ప్రయాసపడినా ఏమి దొరకలేని పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి అంటాడు. అన్ని విషయంలో మనం ఆయన మాట వినాలి. ఆయన అధికారానికి మనం లోబడాలి. ఎక్కడ పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఇక్కడ సీమోన్ ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడినా ఏమీ దొరకలేదన్నప్పుడు, అయినా నీ మాట చొప్పున వలలు వేస్తానన్నప్పుడు యేసు అక్కడ సంతోషంతో అతను యేసు చెప్పిన మాట ప్రకారంగా దోణిని లోతుకు నడిపించాడు. చేపలు పట్టేదానికి తన వల వేశాడు. అప్పుడు ఆడ ఏమి రాయబడిందంటే, అలాగు చేసి, అంటే యేసు ఏం చెప్పాడో అలాగు చేసి వాళ్ళు విస్తారమైన చేపలు పట్టారు. ఈ వాక్యం వినే నీతో కూడా ఏం చెప్తున్నాడంటే, యేసు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేసినప్పుడు, యేసు చెప్పిన మాట ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నీ దోణి నుండా నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే అధికంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీరుస్తాడు. నీకు ఆయన ధారాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన మాట ప్రకారంగా మనం చేద్దాం. దేవుడిచ్చే దీవెనలు పొందుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియచేయండి. మీ తెలిసిన వారు, మీ బంధువులు, స్నేహితుల్లో ఇలాంటి సమస్యతో ఉన్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఫాలో కావాలని ప్రభు పేరట మిమ్మలను కోరుకుంటున్నాను. ఆమేన్.